కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఎలాంటి తేడా లేదని ఈ రెండు కుటుంబ అవినీతి పార్టీలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ 2 ఏళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలపై ఒక ఛార్జ్ షీట్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఎలా దోచుకుందో చూశామని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ అదే జరుగుతుందని ఆరోపించారు. కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చారంటే పాలనలో దోపిడీలో ఎలాంటి మార్పు లేదు అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏ రంగంలో మార్పు వచ్చిందో చెప్పాలి. ఒకటి మాత్రం మార్పైంది. కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చాడు. మరి గులాబీ జెండా పోయి చేయి గుర్తు జెండా వచ్చింది తప్ప ఈ తెలంగాణలో ఏ మార్పు రాలా. పరిపాలనలో మార్పు రాలా, దోపిడీలో మార్పు రాలా, అవినీతిలో మార్పు రాలా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మార్పు రాలా, ఏ రంగంలో కూడా మార్పు రాలా. చివరకు పార్టీ ఫిరాయింపుల్లో కూడా మార్పు రాలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలు ఏ రకంగా పెరిగాయో మనం చూస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మూకముడిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. కనీసం రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ హయాంలో మంత్రి పదవి నిలగబెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల చరిత్ర. మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్కి చెందినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించారు. దేంట్లో మార్పు వచ్చిందో ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి. ఏ రకమైనటువంటి మార్పుతో కూడినటువంటి పరిపాలన తెలంగాణలో అందిస్తా ఉన్నారో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఏ విషయంలో మీరు మంచి పరిపాలన పేరు మీద, మార్పు పరిపాలన పేరు మీద, ప్రజా పరిపాలన పేరు మీద, ఇందిరమ్మ పాలన పేరు మీద మీరు పరిపాలన గద్దె మీద కూర్చున్నారో, 2 సంవత్సరాలు పరిపాలన చేశారో రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.